ఒక 4 అమ్మాయిల్ని చూపిస్తాను. ఆ అమ్మాయిని చూడంగానే నీకు ఏ పాట గుర్తుకొస్తే ఆ పాట పాడాలి. చూపించు. అదిగో అక్కడ బ్లాక్ డ్రెస్ నుంచోనన్న. వెరీ గుడ్. పాడేయాలి. నీ సోకుమాడా అమ్మో నీ జిమ్మడా తిప్పుకుంటూ తిరిగావే నీ ఒంపులు ఊడిపడా. ఓకే వెరీ గుడ్ సూపర్. దొంగ చూపు చెబుతుందే ఈ రంగు పెదవి చెబుతుందే. నెక్స్ట్ అదిగో మీరు లేవండి. రెడీ. సిగ్గే అంటే ఆమె ఎక్స్ప్రెషన్స్ నాకు అర్థం కావట్లేదు. సరే ఓ పని చేయనా, నువ్వు ఇటు నుంచి అట్నాడు ఓసారి. రెడీ స్టార్ట్. నిలువవే వాలు కనుల దానా వయారి హంస నడక దానా నీ నడకల హొయలున్నదే జానా నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదు నా మనసు ఓలలనా అది నీకేం తెలుసు. నువ్వు కులుకుతూ గలగల నడుస్తూ ఉంటూ నీ సీట్లో కూర్చో పాపా థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రేవంత్ ఈ పాట పాడిన తర్వాత నీకేమనిపించిందో నువ్వు కూడా పాట రూపంలో చెప్పు. పాటలాగానే అనిపించింది. నువ్వు పాట పాడినా. నువ్వంటే నాకిష్టం, నీ పాట అంటే నాకిష్టం. అయిపోయిందా? రండి తీసుకోండి. నిలువవే బాలు కనుల దానా వయారి హంస నడక దానా. అదేంటి రేవంత్ కాబట్టి ఇండియన్ ఐడల్ గెలిచాడు కాబట్టి మీరు రియాక్ట్ అవ్వట్లేదు. అదే జనరల్ గా బయట ఏ పైన పాడితే రియాక్ట్ అవుతారుగా. అబ్బో ఈ పాటికి పెంట పెంట చేసేసి మగారి జీవితం నాశనం చేసేస్తారుగా. లేదే పాపం అంటే వీళ్ళని చూసి అట్లా అనిపించడం లేదు. ఎవరో కొంతమంది చేసిన దానికి అందరు ఆడవాళ్ళని అనడం తప్పు. అంటే మీరు ముగ్గురు యాక్సెప్ట్ చేస్తారు ఎవరి పాట పాడినా. ఇంకొకళ్ళు ఎవరిని లేపుదాం. నువ్వులే. ఈ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ అనే సబ్జెక్ట్ చాలా ఇంట్రెస్ట్. ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్స్ అంటే ఇష్టం కాబట్టి 16 రాళ్ళలో నాకొక గర్ల్ ఫ్రెండ్ నాకొక బాయ్ ఫ్రెండ్ కావాలి. అమ్మాయి ఫీలింగ్ మీకోసం నేను పాడుతున్నా అండి. నేటి సరికొత్త జాజి పువ్వల్లే నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలి. ఇది నీ ఫీలింగ్. ఓకే యా ఇది నా ఫీలింగ్. వెబ్సైట్ కేళి లవ్ ఫైల్ తెరచి ఈమెయిల్ హస్కే కొట్టాలి. చెమట పడితే వానల్లో తాడిస్తే నా షో నా ఇష్టంకి రావాలి. నాకొక గర్ల్ ఫ్రెండ్ కావాలిరా. ఇది నా ఫీలింగ్. ఫైనల్ గా నీకు బాగా నచ్చిన అమ్మాయి ఉంటారు వాళ్ళని లేపి నువ్వు పాట పాడు. అందరూ బాగానే ఉన్నారు ఎవరి కాళ్ళు తగ్గట్టు అందరూ బాగానే ఉన్నారు. ఇక్కడ ఉన్న అమ్మాయిలు అందరి కోసం ఒక మంచి పాట పాడతాను. చూపులతో గుచ్చి గుచ్చి గుండెల్ని గుల్ల చేసి జారకే మేరే హాయ్. మీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే మీ ప్రేమ కోసం నేను పిచ్చోన్నైపోయానే మేరే హాయ్. చూసారా ఆ పదం అంటే నాకు ఇష్టం లేక మనం చెప్పించాను.